కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపైపల్లి, కందుగుల గ్రామాల్లో కమ్యూనిటీ హాల్, కబరిస్తాన్ ప్రహారీ గోడ నిర్మాణాల కోసం ఎస్డీఎఫ్ నిధుల నుంచి 15 లక్షలు మంజూరు చేసినందుకు స్థానిక మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో అనేక పార్టీల నాయకులను సంప్రదించిన హామీలు మాత్రమే లభించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రణవ్ నాయకత్వంలో ఈ విషయం దృష్టికి తీసుకువెళ్లగా హామీ ఇచ్చిన ప్రకారం నిధులు మంజూరు చేశారని వారు తెలిపారు. నిధులు మంజూరు చేయించినందుకు ప్రణవ్కు, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా మైనార్టీ సోదరులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి 5 లక్షల రూపాయలు, హుజూరాబాద్ వారికి 10 లక్షల రూపాయలు ఈ మండల లెవెల్లో ఇవ్వడం జరిగింది. అవి వారి వారి అభివృద్ధి పనులకు, పెదబాపల్లి కబరస్థాన్ కొరకు, కందుగుల కమిటీ హాల్ కొరకు, అక్కడ హుజూరాబాద్లో మన షాదీఖానా కొరకు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు మాకు వచ్చిన కాడి నుండి మైనారిటీల కోసం ఎంతో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. మాకు డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో మేము ఎన్నోసార్లు మా గ్రామం నుండి మాకు కమిటీ హాల్ కావాలని రిప్రజెంటేషన్ చేసినా కానీ ఎవరు పట్టించుకోలేదు. మరి మా రేవంత్ రెడ్డి గారు, ప్రణవ్ బాబు గారు చొరవతో ఈ రోజున మా గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.